సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు ఆగస్టు 20కి వాయిదా వేసింది. జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ల ధర్మాసనం కవిత పిటిషన్ను విచారించింది. అయితే ఇప్పటికే ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు కవితకి బెయిల్ నిరాకరించాయి. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది కవిత. సుప్రీంలో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు ఆగస్టు 20కి వాయిదా వేసింది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రోజా, ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ కావాలంటూ బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపినటువంటి జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథుల ధర్మాసనం ఈ కేసును ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేస్తూ బెయిల్ పిటిషన్ పైన, అంటే కవిత వేసినటువంటి బెయిల్ పిటిషన్ పైన అఫిడవిట్ దాఖలు చేయాలంటూ సిబిఐ, ఈడీలకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ సందర్భంగా కవిత తరపున హాజరైనటువంటి సీనియర్ కౌన్సిల్ ముఖిల్ రోహిత్కి ఇందులో కొన్ని అంశాలను కోర్టు ముందు చెప్పే ప్రయత్నం చేశారు. అంటే కవిత అరెస్ట్ అయి 5 నెలలు గడుస్తుంది, జైల్లో ఉన్నారు. మరోపక్క దాదాపు 500 మంది సాక్షులను ఇప్పటికే విచారణ కూడా జరిపారు. సో ఈ కేసు ఎప్పుడు పూర్తవుతుంది ఏంటి, ముందుగా ఎక్కువ రోజులు జైల్లో ఉన్నటువంటి కవితకు బెయిల్ ఇవ్వండి అంటూ ధర్మాసనాన్ని కోరే ప్రయత్నం చేశారు. అయితే అంత వలరబుల్ గా ఏం లేదు పరిస్థితి. ఖచ్చితంగా సిబిఐ, ఈడీలకు నోటీసులు జారీ చేస్తాము, సో వాళ్ళ అఫిడవిట్ తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుపుతామని చెప్పి స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా కవిత తరపున న్యాయవాది ముకుల్ రోహిత్కి మాత్రం ఈ కేసును ఈ రోజే విచారణ జరపాలని కూడా కోరినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే సిబిఐ, ఈడీలకు సంబంధించినటువంటి అఫిడవిట్ ను దాఖలు చేసిన తర్వాతనే ఈ కేసును విచారిస్తామని చెప్పారు. అంతేకాదు, న్యాయవాది అన్నట్టుగా 500 మంది సాక్షులను విచారణ జరపలేదు, 463 మందిని మాత్రమే సాక్షులుగా విచారణ జరిపారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మార్చి 15వ తేదీన కవితను ఈడీ అరెస్ట్ చేస్తే ఆ తర్వాత ఏప్రిల్ 11వ తేదీన సిబిఐ అరెస్ట్ చేసింది. ఆ రెండు కేసుల్లో కూడా ఇప్పటికే కవిత పాత్ర పైన సిబిఐ, ఈడీలు ఛార్జ్షీట్ ను దాఖలు చేశాయి. సో సుదీర్ఘంగా జైల్లో ఉంటున్నారు. అంతేకాదు, ఒక మహిళగా, రాజకీయ నాయకురాలుగా, గతంలో ఎంపీగా పనిచేశారు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. సో అందుకోసమే కవితకు బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా ప్రత్యేకంగా కోర్టు ముందు ఆర్గ్యుమెంట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే వచ్చే వారమే ఈ కేసు విచారణ జరుగుతుంది. ముందుగా సిబిఐ, ఈడీలు తమ అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పారు. వాస్తవానికి సిబిఐ, ఈడీలు ట్రయల్ కోర్టులోనే తమ వాదనలు గట్టిగా వినిపించారు. అంటే కవిత సౌత్ గ్రూప్కు సంబంధించి చాలా కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు, సౌత్ గ్రూప్ పేరుతో 100 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేశారు. అందులో సగం, అంటే దాదాపు 50 కోట్ల రూపాయలను గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపయోగించినట్లుగా తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే దర్యాప్తు సంస్థలు స్పష్టం చేశాయి. దానికి అనుగుణంగా సౌత్ గ్రూప్ నుంచి ఏదైతే లాబింగ్ ఉందో మిగతా వాళ్ళందరినీ కలుపుకొని ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఏ విధంగా కవిత భాగస్వామిగా చేరారు ఏంటి అనే విషయాలను కూడా స్పష్టం చేశారు. మరోపక్క కవితకు బెయిల్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా సాక్ష్యాలపైన ప్రభావం చూపుతారు. గతంలోనే అరుణ్ రామచంద్ర పిల్లై, అంటే తనకు బినామీగా ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఫేస్ ఆఫ్ ది కవితగా ఉన్నటువంటి అరుణ్ రామచంద్ర పిల్లైకి సంబంధించినటువంటి విషయంలో ఇది జరిగింది. ఆయనను బెదిరించడం వల్ల తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను వెనక్కి తీసుకునేటువంటి విషయాన్ని కూడా కోర్టు ముందు చెప్పారు. సో వీటన్నిటికి అనుగుణంగానే ఇప్పుడు మళ్ళీ కూడా సిబిఐ, ఈడీలు ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా కూడా ఆగస్టు 20వ తేదీన కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన మరోసారి విచారణ జరగనుంది.